దేవునికి మరుగైనది ఏదీ లేదు. ఏదెను వనములో చెట్లన్నయు మన ఆది పితరులను దేవుని నేత్రాల నుండి మరుగు చేయలేకపోయాయి. కయీను తన తమ్ముడైన హేబేలుని చంపినప్పుడు ఏ మానవ నేత్రము చూడలేదు, కానీ దేవుడు చూశాడు. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగింతురా అని దావీదు దేవుణ్ణి అడుగగా యెహోవా వారు నిన్ను అప్పగిస్తారని సెలవిచ్చారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం ప్రకారం మనము ఆయనను అడుగక మునిపే మన అక్కరులన్నీ ఆయనకి తెలుసు. మాట మన నాలుకకు రాకముందే అది దేవునికి పూర్తిగా తెలుసు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాల ప్రకారము గర్భములో రూపింపబడక ముందే మనలను ఎరిగిన దేవుడు మన దేవుడు. ప్రతి మనిషి యొక్క హృదయము దేవునికి తెలుసు. మన బుద్ధిహీనత, మన అపరాధములు కూడా దేవునికి తెలుసు. మన గురించి తెలియంది దేవునికి ఏదీ లేదు. కనుక మనకు అభయం ఇచ్చే మన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మన మార్గముల మీద తన దృష్టి నుంచును. ఆమె